హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ బిర్యానీస్ అంటే కెఫే బహార్ అండి. బషీర్బాగ్లో ఉంటుంది. ఇక్కడ వీకెండ్స్లో స్టెప్స్ పైన పెద్ద లైన్ క్యూ నిలబడి నంబరింగ్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంత ఫేమస్. ఇక్కడ అన్ని డిషెస్ బాగుంటాయి. అందులో బిర్యానీ అయితే సూపర్ డూపర్గా ఉంటుంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, అవి ఇవి అని చాలా ప్రతి ఫుడ్ ఇక్కడ ఫేమస్ అని చెప్పొచ్చు. చాలామంది ఇష్టపడతారు. సో ఇక్కడ నేను బిర్యానీ తెప్పించాను. సో దీంతో నేను 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. అప్పుడు చాలామంది అడిగారు ఇది ఏం బిర్యానీ అని. సో గెస్ట్ చేయమని అడిగినప్పుడు అందరూ చికెన్ బిర్యానీ అనే గెస్ట్ చేశారు. సో ఇదైతే చికెన్ బిర్యానీ కాదండి. సో నాకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టము. బిర్యానీ లవర్స్ ఖచ్చితంగా ఇక్కడైతే ఒకసారన్నా టేస్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఫిష్ బిర్యానీ. నేను ఆ మధ్య ఒకసారి ఎందుకో ఫిష్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇందులో చూసినప్పుడు ఫిష్ బిర్యానీ కనిపించింది, ఆర్డర్ పెట్టాను. ఇంకా దాని తర్వాత నేను ఫిదా అయిపోయాను ఈ ఫిష్ బిర్యానీకి అయితే. సో ఎక్కడ నేను ట్రై చేయలేదు, ఓన్లీ కెఫే బహార్లో ట్రై చేశాను. బోన్లెస్ ఫిష్ బిర్యానీ ఇస్తాడు అండ్ చాలా యమ్మీ ఉంటుంది. ఇది సింగిల్ అనమాట. ఇదైతే నేను మొత్తం తినలేదండి, నా వల్ల కాదు సింగిల్ తినడము. ఇది నాకు 2 పూటలు వస్తుంది అండ్ ప్రతి బుక్కకి ఒక ముక్క పెట్టుకొని తినొచ్చు అనమాట. సో అంత బాగుంటుంది అండ్ అంత పీసెస్ కూడా వస్తాయి. మనకు మామూలుగా చికెన్ మటన్ బిర్యానీలో పీసెస్ తక్కువ వస్తాయి కదా, దాంతో కంపేర్ చేసుకుంటే నాకు ఈ ఫిష్ బిర్యానీలో ముక్కలు ఎక్కువగా వస్తాయి అనిపిస్తుంది అనమాట. సో అది విషయము, అందుకని నాకు ఇది నచ్చుతుంది. అండ్ ఫిష్ అంటే నాకు చాలా ఇష్టము. ఎక్కువ ఫ్యాట్ కూడా కాదు, కొంచెం మంచిది కాబట్టి సో ఎక్కువగా నేను ఈ ఫిష్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడో అమాసకు పుణ్యానికి ఎప్పుడో ఒకసారి తెప్పించుకుంటాను, అది కూడా ఫిష్ బిర్యానీ తెప్పించుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? అందులో ఫిష్ బిర్యానీ ఎవరైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే మీకు ఇప్పటివరకు నచ్చిన బిర్యానీస్లో ఏ బిర్యానీ నచ్చింది? నేనైతే ఫిష్ బిర్యానీ అనే చెప్తానమాట. ఇప్పుడు ప్రజెంట్ నాకు నచ్చిన వాటిలలో నాకు బాగా నచ్చుతుంది ఈ ఫిష్ బిర్యానీ. సో వేరే ఎక్కడ నేను ట్రై చేయలేదు, చేస్తాను. ఇప్పుడైతే ఈ కెఫే బహార్లో మాత్రమే తెప్పించుకున్నాను. ఇది నాకు 2 పూటలు వస్తుంది, ఒక పూట మొత్తం తినలేను, అంత కెపాసిటీ నాకైతే లేదు. సో ఎప్పుడో ఒకసారి నేను ఇలా తెప్పించుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. సో చాలామంది నా షార్ట్ వీడియోస్ చూసి చాలామంది అడిగారు, దానికోసమనే నేను మళ్ళీ ఫుల్ వీడియో అయితే చేయాల్సి వచ్చింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.